బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో భాగంగా తనూజ చెల్లెలు పూజ హౌస్లోకి అడుగుపెట్టింది. తనూజ అక్క కూతుర్ని తీసుకుని ఆమె హౌస్లోకి రాగానే తనూజ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. కొద్ది రోజుల్లో పూజ పెళ్లి కావడంతో తను వస్తుందని తనూజ అసలు ఊహించలేదు. ఇక రావడమే తనూజకి కావాల్సిన మంచి ఇన్పుట్స్ని ఆమె అందించింది. ముఖ్యంగా ఏడుపు మాత్రం ఆపేయాలంటూ సలహా ఇచ్చింది తనూజ చెల్లెలు. ఇంకా ఏం చెప్పిందో చూద్దాం రండి. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అంటే హౌస్మేట్స్ కి పెద్ద పండగే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తమ ఫ్యామిలీని చూసుకునే అవకాశం, వారితో మాట్లాడే ఛాన్స్ లభిస్తాయి. అయితే ఈసారి మాత్రం సీజన్లో తొలిసారి దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టారు. అంటే ఎవరు ఎంతసేపు తమ ఫ్యామిలీతో గడపాలనేది డిసైడ్ చేయడానికి ముందే ఒక గేమ్ పెట్టాడు బిగ్ బాస్. అందులో గెలిచిన స్థానం బట్టి అత్యధికంగా 60 నిమిషాలు, అత్యల్పంగా 15 నిమిషాల సమయం దక్కుతుంది. అయితే తనూజ ఎలాగో బిగ్ బాస్ ముద్దుబిడ్డ కాబట్టి ఎలాంటి గేమ్ లేకుండానే ఆమెకి హయ్యెస్ట్ టైం కార్డ్ అయిన 60 నిమిషాలు ఇచ్చేశారు. అంటే ఎలాంటి గేమ్ ఆడకుండానే తనూజ అందరికంటే ఎక్కువ ఫ్యామిలీ టైం దక్కించుకుంది. దీంతో తనూజ ఫ్యామిలీ టైం రాగానే బాబోయ్ ఆన్ అవర్ ఇది పెద్ద సినిమా అంటూ భరణి సెటైర్ వేశాడు. ఇక తనూజని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరో ఆఫర్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. తనూజ, నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మిగిలిన ఇంటి సభ్యుల్లో ఒకరి టైం కార్డ్ ద్వారా పొందిన సమయాన్ని మీ సమయంతో స్వాప్ చేసుకోవడానికి లేదా వారి టైం కార్డ్ నుంచి కొంత సమయాన్ని తీసుకోవడానికి ఒక సభ్యుడ్ని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీనికి సుమన్ శెట్టిలా నో చెప్పకుండా సరే అటూ బయటికొచ్చింది తనూజ. ఇక తనూజ ఎవరినైనా ఒప్పించడానికి 5 నిమిషాల సమయం కూడా ఇచ్చాడు బిగ్ బాస్. తనూజకి ఏదైనా అవసరం వస్తే నేను ఉన్నా అంటూ వచ్చేసే కళ్యాణ్ అడగకుండానే ఎదురుగా నిల్చున్నాడు. దీంతో నీకు నిజంగా నీ ఫ్యామిలీ రావడం వద్దా అని తనూజ అడిగింది. ఏ ఎక్స్ట్రా కావాలా అని వెంటనే కళ్యాణ్ అడిగాడు. నీకు నిజంగా వద్దా చెప్పు అని తనూజ అడిగితే ఓ అంటూ తలాడించాడు కళ్యాణ్. దీంతో మూతిమీద వాత పెడతా. ఇస్తాడంటే ఇస్తాడు, ఉన్న 15 మినిట్స్ అయినా యూజ్ చేసుకో అంటూ తనూజ చెప్పింది. ఈ మాత్రం దానికి ఎందుకంత బిల్డప్ ఇచ్చావ్ అని కళ్యాణ్ అడిగాడు. నాకు వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అనూని అమ్మని. నా పెళ్లికి కొద్ది రోజులే సమయం ఉంది. ఫుల్ టెన్షన్గా ఉంది. ఇక్కడ హ్యాండిల్ చేయాలి, అమ్మని హ్యాండిల్ చేయాలి, పెళ్లి పనులు చూసుకోవాలి. అందుకే ప్లీజ్ నువ్వు ఏడవకు. అర్థమైందా? నువ్వు చాలా పర్ఫెక్ట్. నువ్వు బిహేవ్ చేసే విధానం, నువ్వు గేమ్ ఆడే విధానం అన్నీ బావున్నాయి అని తనూజకి చెప్పింది చెల్లి. ఇక 2 వీక్స్ కంటే ఎక్కువ ఉండను అన్నావ్ కదా, ఇప్పుడు చెప్పు ఏమంటావ్ అంటూ తనూజ అడిగింది. దీనికి అవును, నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్. ఇన్నాళ్లు ఉంటావని అనుకోలేదు అంటూ చెప్పింది. అన్నీ ఓకే తను, కానీ మేము హ్యాపీగా ఉన్న తనూజని చూడాలి. ఏడిచే తను వద్దు ప్లీజ్. నాకు కష్టం అవుతుంది. నువ్వు ఏడిస్తే అమ్మ 2 రోజులు ఏడుస్తుంది. బయట తను నా పెళ్లిని మర్చిపోయింది. నేను పెళ్లి చేసుకోబోతున్నాననే విషయం కూడా మర్చిపోయింది. ప్రతిరోజూ బిగ్ బాస్ చూస్తుంది, తర్వాత రీల్స్ చూస్తుంది. అందరూ నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు తెలియదు నువ్వు విన్ అవ్వాలి. ఏం చేస్తావో తెలియదు, నువ్వు విన్ అవ్వాలి అంతే. నేను కూడా చాలా ఏడుస్తున్నా. నేను ఏం కొన్నా ఫస్ట్ నీకు ఫోటో పెట్టేదాన్ని కదా, చూడు అని. అది మిస్ అవుతున్నా. నాకు తెలుసు నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతున్నావ్. నాకు తెలుసు నీకు కోపం, బాధ వస్తున్నాయని. తర్వాత బయట ఏమవుతుందన్న బాధ కూడా నీకు ఉంది. నాకు తెలుసు అంటూ పూజ చెప్పే మాటలకి తనూజ ఎమోషనల్ అయింది. ప్లీజ్ ఏడవకు. నీతో అందరూ బాగా ఉంటున్నారు. అందరూ నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. ఇక్కడ బయట అందరూ నిన్నే సపోర్ట్ చేస్తున్నారు అని చెల్లెలు చెప్పింది. ఇంతలో నాకు తెలుసు నేను ఇలా ఉండనన్న విషయం, కానీ నేను ఎక్కువ అరుస్తున్నాను, కోపపడుతున్నాను.
దానికేమైనా తిడుతున్నారా నన్ను బయట? తిడుతున్నారు కదా? అంటూ తనూజ అడిగింది. ఎవరో కాదు అమ్మే నిన్ను తిడుతుంది. ఎందుకు ఇలా అరుస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకు ఇలా ముఖం పెట్టుకుందని అమ్మే తిడుతుంది? అంటూ పూజ చెప్పింది. మరోవైపు తనూజ అక్క కూతురు శ్రేష్ఠతో సంజన చాలా సేపు ఆడుకుంది. తనకి ఫ్యామిలీ వీక్ వస్తుందా రాదా అనే బెంగతో సంజన డల్ అయిపోయింది. తర్వాత గార్డెన్ ఏరియాలో చీర, పూలు, గాజులు, శుభలేఖ అన్నీ పెట్టి సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లి శుభలేఖలో తన పేరు కూడా చూసుకుని తనూజ మురిసిపోయింది. తర్వాత చెల్లెల్ని తన చేతులతో పెళ్లి కూతురులా రెడీ చేసి ఆశీర్వదించింది. ఇక వెళ్లే ముందు తనూజ ఎమోషనల్ అవ్వడంతో నీకోసం నేను 3-4 సార్లు పెళ్లి చేసుకుంటా. నా పెళ్లికి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావ్? అంటూ చెల్లి అడిగితే టైటిల్ అంటూ తనూజ సమాధానమిచ్చింది. నాకు అది కావాలి. నా పెళ్లికి బిగ్ బాస్ టైటిల్ గిఫ్ట్ కావాలి అంతే. అంటూ అందరికీ బై బై చెప్పేసి వెళ్ళింది తనూజ చెల్లి.